వనపర్తి జిల్లాలో ఆదివారం జాతీయ న్యాయసేవ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంఆర్ సునీత, కార్యదర్శి వి రజని ఆదేశానుసారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కొత్త బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సును నిర్వహించారు. వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు న్యాయసేవలు అందించేందుకు న్యాయసేవాధికార సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తోందన్నారు. న్యాయవాదులను పెట్టుకొనే స్తోమత లేని పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తోందన్నారు. 3 లక్షల రూపాయలు లోపు ఆదాయం ఉన్నవారు, మహిళలు, పిల్లలు, పరిశ్రమల్లో కార్మికులకు ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చన్నారు. న్యాయ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయవాదులను నియమిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నా పేరు కార్తిక్ అండి. ఇక్కడ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తాను వనపర్తిలో. నేను ఇవాళ లీగల్ సర్వీసెస్ డే నవంబర్ 9వ తారీఖు వనపర్తిలో గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు మరియు చైర్పర్సన్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వనపర్తి ఎంఆర్ సునీత మేడం గారి ఆధ్వర్యంలో మరియు గౌరవనీయులైన సెక్రటరీ రజనీ మేడం గారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వనపర్తి గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ సివిల్ జడ్జి మేడమ్స్ అయిన గౌరవనీయులైన కళార్చన మేడం గారు మరియు కవిత మేడం గారు వారి పర్యవేక్షణలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మనకు ప్రజలకి ఉచిత న్యాయం అందించాలని కాన్స్టిట్యూషన్లో కూడా పొందుపరిచి ఉంది. దానికోసం అవసరమైన ఒక చట్టం లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987ని అమల్లోకి తేవడం జరిగింది. ఆ చట్టం 1990 సంవత్సరంలో ఈ రోజున నవంబర్ 9న అమల్లోకి వచ్చింది. అందుకు దాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజున మనం ఈ లీగల్ సర్వీసెస్ డేని జరుపుకుంటున్నాం. ఈ చట్టం ఒక ముఖ్య ఉద్దేశం జస్టిస్ ఫర్ ఆల్ అని. ఎవరు కూడా వాళ్ళకి డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా మరియు అరే చట్టం అంటే ఏంటిది తెలుసు మాకు తెలియదు అని ఎవరు లేకపోయినా, చట్టం మీద అవగాహన లేకపోయిన వాళ్ళైనా కూడా ఎవరికైనా వెనుకబడిన తరగతుల సెక్షన్ పీపుల్ ఉన్నా కూడా మార్జినలైజ్ సొసైటీ సెక్షన్ పీపుల్ ఉన్నా వారు వచ్చి
ఇక్కడ గిన ఒక దరఖాస్తు చేసుకున్న లీగల్ సర్వీస్ అథారిటీలో అలా కోర్టు ముందు వచ్చినా మేము ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి మేము రెఫర్ చేస్తాం. అక్కడ గవర్నమెంట్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచిత న్యాయం అందించడానికి అడ్వకేట్లు కూడా ఇవి ఇస్తారండి. దానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఆ ప్రామాణికలిగిన సాటిస్ఫై అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ ఒక ముఖ్య ఉద్దేశం ప్రజలకి సత్వర న్యాయం జరుగుటకు మరియు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ ఏదైనా అయితే వారికి త్వరగా ఖర్చు తగ్గించి భారం తగ్గించే విధానంలో కూడా కేసులు సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 రావడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని ఇవాళ మనం ఈ లీగల్ సర్వీసెస్ డేని జరుపుకుంటున్నాం. ధన్యవాదాలు.